చాలా చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? అవునండి, కాశ్మీర్ లో కొన్నానండి. ఏమిటది దారి పడతావు? దిగు. మొక్కలు కాదు కానీ ఎముకలు ఉరుగుతాయి. నాకు తెలుసు, మీరు ఊరుకోండి. ఏమిటో అయ్యా, ఆ రోజుల్లో వివాహం 5 రోజులు చేసేవాళ్ళం. ఏంటి కట్నాలు కానుకలు అవి కూడా ఏమ్మా, వీడిని చాలా సేపటి నుంచి మోస్తున్నట్టున్నారు. ఒకసారి వాడిని నేను ఎత్తుకుంటాను. ₹1 ఇస్తే చాలు. రూపాయి ఎందుకు? వీడిని మోసినందుకు. దీన్నే బేబీ సిట్టింగ్ అంటారు. ఫారిన్ లో బాగా అలవాటు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నేను ₹1 2 పిల్లలు మోస్తాను, తెచ్చి పెట్టండి. అరే, అప్పుడే బట్టలు మార్చారేమిటండి? ఎవరితో పెట్టి తెలుస్తుంది, నాకు సరిగ్గా సరిపోయాడు. ఈ చెప్పులే కొంచెం పెద్దవయ్యాయి. ఎవరా భోజనం రెడీయా? ఇప్పుడే టిఫిన్లు వచ్చాయ్యా, అవి తినాలండి. అల్లుడు, ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పిటపిటలాడిపోతున్నదో ఈ చిలిపి చేష్టలు చేసినచో తమరి దవడ దడదడలాడిపోవును మామగారు. ఆ పిల్ల ఆడపిల్లి వారి తాలూకు. అలాగునా? అల్లుడు చెప్పకేమి, నేటి ఉదయము వివాహ సందర్భమున ఓ పిల్ల నన్ను చూసి కన్నుగీటినదో. ఏదో నలుసుబడి ఉంటుంది, అది మీరు అపార్థం చేసుకున్నారు. గత రాత్రి మాత్రం వంట లెక్క నా మీసము మెలిపెట్టినది కాదు. చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కుంచె చీపురు అనుకుని పట్టుకుని ఉంటుంది. ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణన ఆపేసి లోపలికి వెళ్ళి పని చూసుకోండి. అదేమిటండి బాబు, మళ్ళీ ఇవెక్కడివి? గట్టిగా అరవకండి. బయటికి వెళ్ళారా, అక్కడ దానిలో పెట్టి కూర్చుంది. డ్రైవర్ చెప్పాడు, మేడ మీద ఇంకా చాలా పెట్లున్నాయట. కొన్నిట్లో చీరలు ఉంటాయి, జాగ్రత్త. ఆ సంగతి నాకు వదిలేయండి. అల్లుడు, ఎవరో శ్రీమూర్తి వస్తున్నట్టున్నాడు. ఈ తప్పు మావగారు, మీసాలు ఊడిపోతాయి. కానీ మహాత్మా, మీ సరస దృష్టికి జోహార్. తమకి వయోభేదం లేదు, కులమతాల పట్టింపులు లేవు, రంగుతో సంబంధం లేదు. చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ చపలత్వానికి జోహార్ మావగారు, జోహార్ జోహార్. ఏమ్మా, పిల్లాడు ఏడుస్తాడు కదా, ఆకలి అవుతున్నట్టుంది. అదేంటో చూడు. పిల్లాడిని నేను చూసుకుంటే బాతుల్ని ఎవరు చూసుకుంటారు బాబు? బాతుల్ని మేము చూసుకుంటాం గానీ ఆ చెట్టు చాటుకి వెళ్ళి పాలు. నోకరాజు, కర్ర తీసుకో. తీసుకో. అలాగే బావా, గుడ్ జాబ్. బావా, మనల్ని కాదు బాతుల్ని. మాకు తెలుసు, కానీ బాతులకి తెలియదు కదా. ఒత్తిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది. జనరల్ నాలెడ్జ్ నీకు తెలీదులే. ఆ బాతు బచ్చగాళ్ళు తప్పట్లేదు, వెళ్ళి చూడండి. అలాగే. కొత్త పిల్లని సినిమా తీసుకెళ్తున్నట్టుగా ఇలా బాతులు రోడ్డుకి అడ్డంగా నెమ్మది తీసుకెళ్తారంటే పక్క ద్వారానే. We don't know voice matters. We are brahmacharis. బాబు, ఈ బాతుల్ని ఏం చేస్తారు? ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి కంప్యూటర్ నేర్పిస్తాం. తమరి పేరేంటో? టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్కి, అంటే గుడి మెట్ల నూకరాజు. ఓహో, అంకుల్, ఆ బాతు బచ్చగాళ్ళతో మీటింగ్ ఏంటి? వచ్చేయండి. వస్తున్నానమ్మా, క్లియర్ చేసి వస్తున్నా. ఇదిగో బాబు, ఇలా వెళితే సూర్యపట్నం వస్తుందా? ఇలాగే వెళితే చెయ్యి నొప్పి వస్తుంది. ఇది కిందికి దించి వెళ్ళినా కూడా సూర్యపట్నం వస్తుంది. అవును, ఇంతకీ సూర్యపట్నం ఎందుకు వెళ్తున్నట్టు? 2 గేదెలు కొని మెడికల్ కాలేజీలో చేరుద్దామని. బాబా, విన్నావుగా వాడి తలతిక్క సమాధానం. ఇప్పుడు చూస్తుండు, ఆ మిలిటరీ మియావగాడి పొగరు దించేస్తా. ఏంటి? ఈ దారిన కారు వెళ్ళదండి. ఏ బ్రిడ్జి రిపేర్ అండి. అయ్యో, మరి ఇప్పుడెలా? బండిని వెనక్కి రివర్స్ తీసుకుని అలాగే 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోండి. మెయిన్ రోడ్డు వస్తుంది. అట్నుంచి లెఫ్ట్ కి తీసుకుని తిన్నగా 4 కిలోమీటర్ల దూరం వెళ్ళండి. అక్కడ ఓ బోర్డు రాసిపెట్టి ఉంటుంది, సూర్యపట్నంకు దారి అని. ఫ్రమ్ దేర్ ఈజీ. థ్యాంక్స్ బాతు బచ్చాలు. యూ థ్యాంక్, ఐ థ్యాంక్. టాటా, బాయ్ బాయ్.
అబద్ధం ఎందుకు చెప్పావు? లేకపోతే మనల్ని బాతు బచ్చగాళ్ళు అంటారా? ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి 20 కిలోమీటర్లు వెనక్కి తిరిగి వాళ్ళు బచ్చా బాతుగాళ్ళు అయిపోతారు. దండాలయ్యా. కడుపు నిండా పాలు తాగావా నాన్న? చిచ్చి ఏ చిచ్చి. మగవాడికి కూడా ఈ పగటి వాదులతో కూడా జన్మల పాపం ఇలాంటి దొరికింది. ఏపుగా ఎదిగిన దొంగపోతులాగా మొహం ఎట్టా ఉందో. సోకులకేం తక్కువ లేదు. మొహం ఎట్టా ఉంది నీ అమ్మ కడుపు మాడ. చెంపదగా ఏంటి ఏడుస్తున్నారు? నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. చచ్చి ఎక్కడున్నాడో మా నాన్న. అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు గాని ఇలా సూర్యకాంత వారసురాలు అని చెప్పలా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంతా రివర్స్ లోనే చెప్పింది. ఏమని? ఆ అబ్బాయి మీసాలు లేని మన్మధుడు అని చెప్పింది గాని ఇలా ఈకలు కొరికిన ఫారం కూడా చెప్పలా. నేను నీకు తాళి కట్టిన మొగుండే. ఒరే ఒరే ఒరే, నేను నీకు 3 లక్షలు కట్నం ఇచ్చిన పెళ్ళానిరా. అరే ఛీ, మొగుడిని గౌరవించడం నేర్చుకో. అరే ఛీ, పెళ్ళాన్ని గౌరవించడం నేర్చుకో. ఏంటి అయింది అక్కడ చూస్తాను పిచ్చి పిచ్చి బాగుతావు. ఏయ్, ఏయ్, వచ్చాడంటే నా సంగతి నీకు తెలీదు. బాబు 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 ఏమైందిరా? ఏమైంది? ఏమైందిరా? అబ్బో, నేను అడుగుతున్నాను నేను కదా. అడుగుతున్నాను కదా. నా బిడ్డ ఉండు. నా బిడ్డ ఉండండి. అరే నువ్వు ఏంటో మాట. బాబు ఏమైందిరా? ఎందుకు కేక పెట్టా? కేక పెట్టక ఏం చేస్తాడు? నీ స్టోన్ వింటే వీడేం కర్మ. పక్క ఫ్లాట్ లో పసిపిల్లలు కూడా చెవు నడుస్తారు. నా గొంతుకి కోకిల గొంతు. బయలుదేరిందండి ఉషా ఉట్టు. అబ్బో నీదే ఉత్తుత్తి నారాయణ చిల్లులు పడ్డ గులకరాల డబ్బా. అబ్బో ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవడానికి రాత్రులు మందు ఎక్కువ అయ్యేది నీకు, నాకు కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటి ఇంత రెచ్చిపోతున్నావు? చంపేస్తా. రెచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనేమి పేషెంట్ కాను. తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని. అబ్బో అమ్మా నాన్న అందరిళ్లలో ఉదయాన్నే చక్కగా సుప్రభాతం వింటారు, భక్తి పాటలు పాడుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ మేల్కొల్పుతారు. కానీ మన ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే, లేదంటే తిట్లు దండకలతో మేల్కొల్పు. చచ్చే ఏంట్రా ఇవాళ పొద్దు నుంచి ఒక్క సన్నాసి కూడా కనపడలేదు. అదిగో ఎవడో బ్లడ్ ఉన్న వాళ్ళు అన్నాడు గురు. దాన్ని ముందు నేను చూశాను. ముందు నాకు దొరికింది. అదేం కుదరదు, నాకు ఇచ్చే. నా సంగతి తెలవదేమో. ఒకే గుండి ఒకే దెబ్బ. ఏమిటయా ఏమిటి గొడవ? ఏం లేదు. ఏమీ లేదంటావేటయా? ఏదో దాస్తున్నట్లు చూపించు. గట్టిగా అరవకయ్యా. అయితే 500 రూపాయలు ఇచ్చే. 500 రూపీస్ ఇచ్చే ఇచ్చే. ఇదంతా ఖరీదయ్యా. ఏడు బాబు ఖరీదు కడుతున్నారు? పంపించి నా బంగారు కడ్డీ దొరకలేదు కదా. పొద్దు నుంచి వెతుకుతున్నా. అదే కడ్డీ లేదు కణిక లేదు. నువ్వు ఇలా రావయ్యా మగడా. అయ్యో నా బంగారు కడ్డీ. అల్లరి కాకముందే ఓ 100 ఇలా పడే. 100 నా దగ్గర లేవు. ఏమండి ఏదో లావాదేవీలు పడుతున్నారు, ఏదైనా దొరికిందా? అబ్బే లేదండి. 100 లేకపోతే నీ చేతులున్న ఉంగరం ఇచ్చేసే. నా అదృష్టం ఇంకేం సరిపెట్టుకుంటా. చూడు చిట్టి తండ్రి, ఈయన గారి దగ్గర ఉంగరాలు లేవు కాబట్టి నువ్వే ఈయన గారికి 100 రూపాయలు ఇచ్చి ఈ కరికి నువ్వే తీసుకో. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కణికి లేదు నువ్వు. ఏయ్ పల్లెటూరు బయట నీకు దొరికింది బంగారం కాదు, కాకి బంగారం. దురాశకు పోయి దుఃఖపడకు. ఏయ్ చండి, ఈయన నేను చిన్నప్పటి నుంచి స్నేహితులు. మాకు మధ్య లక్ష లావాదేవీలు ఉంటాయి. మధ్యలో నువ్వేంటి? ప్రతిసారి మన ఇద్దరికి క్రాసింగ్ ఏంటి? నువ్వు పదవే. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ గా పదండి, నేను వస్తాను. పోలీసా? అయ్యి బాబాయ్ నీ కడుగు నువ్వే ఉంచుకో. ఏయ్ ఏయ్ నిన్ను గురు బొగ్గలాడుతుంది. చెండి, నాకు నువ్వేం డబ్బు ఇవ్వక్కర్లేదు. ఈ కణిక నువ్వే ఉంచుకో.